కొన్ని మాటలు దేవునికి సంబంధించిన విషయ పరిజ్ఞానంతో మనల్ని మనం దేవుని దగ్గరికి మన మనసును కేంద్రీకృతం చేద్దాం. మనిషి యొక్క ఆలోచనని దేవుడు పట్టుకున్నాడు. మన ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుందో ఆయన చూస్తున్నారు. మనల్ని మారడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఆశ కలిగి ఉండాలి ఎవరి పట్ల? దేవుని పట్ల. కానీ దేవుడికి ఇచ్చిన సకల సౌకర్యాలని అనుభవిస్తూ మనం మాత్రం ఆయన కోరుకుంటున్న దాన్ని చేయని నమ్మక ద్రోహులంగా మనం మిగిలిపోయాం. అయినా ఆయన ప్రేమ చావలేదు మన మీద. అది మనం చేసుకున్న అదృష్టం. అందుకే మనకి ఇవ్వబడిన సమయం ఎంత సమయం అంటే నీకే విసుగు పుట్టేంత మంచి సమయాన్ని ఆయన మనకి ఇచ్చారు. ఇది నిజం. ఎంతసేపు ఈ జీవితం, ఎలా బ్రతకాలి ఈ జీవితం, అబ్బా ఇంకెంతకాలం, ఎంతసేపు అనుకుంటూ నీ గురించి నీవే చిరాకు పడేంతగా ఆయన సమయాన్ని ఇచ్చారు. మనిషి ఇలా ఎంతసేపో ఎందుకో అంటూ తన జీవితాన్ని వృధాగా ఆలోచించుకుని ఆ ఆలోచనని తీసుకొని వెళ్ళి మానసిక పరిణితులు దాటిపోయి విచక్షణను కోల్పోయి వైరాగ్యాన్ని నేర్చుకొని దానిలో మింగిలైపోయి మానసిక రోగిగా తయారయ్యాడు తప్ప దేవుడిచ్చిన ఈ సమయం నాకు చాలా అమూల్యమైనది తెలుసుకోకుండా ఈ భూ సంబంధమైన వాటి మీద నేను లక్ష్యం ఉంచుకొని దేని మీద మనస్సు కేంద్రీకృతం అవ్వాలో దాన్ని విడమరచి లక్ష్యం ఉంచకుండా వారి జీవితంలో దేవుడనే మాటను నామకార్థంగా ఉంచి మనిషి తన ఆలోచనలతోనే దేవుణ్ణి లెక్కించడం నేర్చుకుని నేను అనుకున్నదే ఆరాధన, నేను అనుకున్నదే జీవితము, నేను అనుకున్నదే భక్తి, నేను చేస్తున్నదే ఆయనకి ఇష్టము అని తనకు తానుగా భక్తి అంటే ఇలాగే ఉండాలేమో అని ఒక మనిషిని చూసి నేర్చుకునే విధంగా మానవ జీవితం భక్తి విషయంలో మనుషులను ఆధారం చేసుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే యెషయా గ్రంథంలోనే ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివిన ఒక మాటను మీ ముందుకు తీసుకురావాలని 36వ అధ్యాయము యెషయా గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొని ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకున్న వారందరూ అట్టివాడే. ఇది మాకు సంబంధం లేనిది, మా జీవితానికి ఏమాత్రం దగ్గర లేనిది. ఐగుప్తు రాజు ఎవరు? ఈజిప్షియన్స్ తోటి మాకేంటి పని? ఇప్పుడు 2020th సెంచరీలో ఉన్నాం. అత్యాధునికమైన టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో మా జీవితాలని మేము చాలా స్పీడ్గా మేము డెవలప్ చేసుకోగల ఒక సైబర్ యుగాన్ని దాటిపోయిన యుగంలో ఉన్న మాకు ఈజిప్షియన్స్ తోటి సంబంధం ఏంటి? ఆ వాక్యం చదివించడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు ఏమన్నాడో తెలుసా? నలిగిన రెల్లు. ఎవరట? ఐగుప్తీయులు, ఈజిప్షియన్ సివిలైజేషన్ మీకు తెలియాలి అంటే అది తెలుసుకుంటేనే దేవుడు ఎందుకు మీరు ఈజిప్షియన్స్ మీద డిపెండ్ అయితే మీ చేతికి అది గుచ్చుకునేలాగా ఉంటుంది. మీ చేతితోనే అది ఎలా ఉంటుందట? ఒకడు దానిని ఆనుకొని ఎడల అది వాని చేతికి గుచ్చుకున్నట్లే. ఇక్కడ ఒక చిన్న హిస్టారికల్కి సంబంధించిన విషయాన్ని మీకు విదితం చేయాలి. దేవుడు ఎందుకు ఈజిప్షియన్స్ని పదే
వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళు నా మాట వినని వారు, వాళ్ళ అంతు తేలుస్తాను. ఒకవేళ మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ మీద డిపెండ్ అయితే మీకు ఎలా ఉంటారో తెలుసా? మీ చేతికి గుచ్చుకునే విధంగా ఉంటారు, అంటే మీకు హాని చేసే విధంగా ఉంటారు అని మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి వాక్యాన్ని ఎందుకు రాయించారో ఆ విషయాలు కనుక విదితమైతే తప్ప మీరు ఇక్కడ కూర్చున్న విధానానికి ఈ రోజుకి మీరు ధన్యత చెప్పగలుగుతారు దేవునికి. అందుకనే ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనం. 12వ అధ్యాయము 22వ వచనం చదువు. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములను పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి. ఇదంతా మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయం చదివితే మీరంతా వెళ్ళి లోపల రాకండి. నేనేం చేస్తానంటే ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అని అంటాడు. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవడానికి ప్రయత్నించండి. అయితే దేవుడు ఎందుకు ఈ 30వ వచనంలో చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో అంటే ఈజిప్టులో మహాఘోష పుట్టెను. దేవుడు ఎందుకు ఇంతగా వీళ్ళ మీద కక్ష కట్టాడు? వాళ్ళు ఆయన చేత ఇశ్రాయేలీలు ఏమన్నా గొప్ప వాళ్ళని మీరేమన్నా అనుకుంటున్నారా? ఇప్పుడున్న ఇశ్రాయేలీలు బైబిల్లో చెప్పబడిన ఇశ్రాయేల్కి అస్సలు పోలిక లేదు. ఇశ్రాయేలీలు ఎవ్వరికి హాని చేయరు, ఎందుకంటే వాళ్ళకి ప్రతి క్షణం దేవుని భయం ఉంటుంది. కాకపోతే వాళ్ళల్లో ఉన్నది ఏంటంటే మానవ లక్షణం, మానవ సహజ లక్షణం ఏంటంటే ఏదైనా చక్కగా వాళ్ళు వినియోగించుకునే విధానం మనిషిని ఎలా అయితే వినియోగించుకున్నారో అవసరాల కోసం దేవుణ్ణి కూడా అలాగే వినియోగించుకుని దేవుణ్ణి మర్చిపోయి ఆహారం కోసం, స్వల్పమైన ఈ లోకపు ఆహారాల కోసం దేవుణ్ణి పక్కన పెట్టిన రకాలు. అలాంటి వారే దగ్గరగా ఉన్న వాళ్ళు ఈజిప్షియన్. ఇలాంటి చాలా తెగలు ఉన్నాయి. చాలా మంది అంటారు, ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ పక్షాన ఉన్నాడు, ఇశ్రాయేల్ పక్షాన ఉన్నాడంటే అంతకంటే మూర్ఖులు దొరకలేదు ఆయనకి. నిజం ఇది, నిజం. మీరు అనుకుంటున్న ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయాలి, యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి కదా. మనకి ఒక ఎగ్జాంపుల్ కావాలి. మనిషి ఎంత క్రూరంగా ఉన్నాడో, మనిషి ఏ విధంగా మతి భ్రమించిన వాడో, ఒక తెగని మొత్తాన్ని తీసుకొని వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే విధంగా 3 రోజుల్లో ప్రయాణించవలసిన దాన్ని 40 సంవత్సరాలు చేశారంటే మంచోళ్ళ? చెప్పండి. ఆ ప్రయాణంలో వాళ్ళు కోరుకున్నవేంటో మీకు తెలియనివి కాదు. ఏంటంటే బంగారు నేనైనా అన్నారా, దోసకాయలు, బంగాళదుంపలు, ఇంకా ఎంత బాగా కూరేళ్ళు. దేవుడు ఆహారం అడిగిన తర్వాత మేము మాంసాహారం తినేవాళ్ళు. ఎక్కడ తినేవాళ్ళు? ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మాకు తెలియని ఆహారం తింటే కుదిరితే మాకు నాన్ వెజే ఉండేది. పక్కింటి ఆవిడ మసాలా కూర ఇచ్చేది, పొరిగింటి ఆవిడ ఫ్రై ఇచ్చేది. ఇలా ఉన్న మా జీవితాలు చప్పనూరు చేసి పెట్టావేంటి ఈ అరణ్యంలో అంటే. పూరేళ్ళు అంటే బర్డ్స్ అవి. పూరీళ్ళు అంటే నా చిన్నప్పుడు నేను పూరీలు రిలేటెడ్గా ఉన్నాయి. పూరీలు అంటే నాన్ వెజ్, అదొక బర్డ్. ఎట్లా ఉన్నాయంటే మనిషి గుడారంలోంచి లేచి వచ్చేటప్పటికి మనిషి అంత ఎత్తుగా పూరీలు పడి ఉన్నాయంట. అంటే ఎంత హెవీ ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఎంత హెవీ ఫుడ్ ఇచ్చినా దేవుడిని వాళ్ళు ఏమని ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే ఇవి మళ్ళీ దొరకవేమో అని వెళ్ళి ఎక్కడ దాచుకున్నారు? గుడారాల్లో దాచుకున్నారు. మన జీవితాలు కూడా అంతే.
ఎందుకంటే ఈజిప్షియన్ని ఎందుకు అంటే మీరు వెంటనే చెప్పారు కదా, ఇశ్రాయేలీని విసిగించారు. ఇశ్రాయేలీని విసిగించడానికి ముందు ఐగుప్తీయుల యొక్క చరిత్ర మీకు తెలియాలి. ఊరికి ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివేసుకుని ఆ వచనానికి ఇన్స్పైర్ అయ్యి బ్లెస్సింగ్ గా ఉంది కానీ ఈ విషయం మనకి సంబంధం లేదని మనం వదిలిపెడితే బైబిల్లో రాయించింది ఆయన ఊరికే టైంపాస్ గా రాయించారనుకుంటున్నారా? చాలా విదితం అవ్వాలి. ఐగుప్తులు ఎంత విగ్రహారాధన చేసేవాళ్ళంటే వాళ్ళు దాదాపు 1500 రకాల దేవతా దేవుళ్ళని పూజించేవారు. వాళ్ళల్లో మీరు నమ్మని కుక్కని, నక్కని, బల్లిని, పిల్లిని, ఇంకా పాములని, అయ్యో కనపడని ఆ మహాశక్తి ఎవరో తెలుసా, సూర్యుడని, చంద్రుడని, వాటన్నిటి వాళ్ళు పూజించిందంటూ లేదు. అందుకే దేవుడికి మహాకోపం. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఈజిప్షియన్ సివిలైజేషన్ చూసుకుంటే వీళ్ళు ఇంత మూర్ఖంగా ప్రవర్తించారా? వాళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు ప్రపంచం అంతా మనిషి పూజిస్తున్న ఎన్ని విధాల పూజా విధానాలు ఉన్నాయి చూడండి. మనిషిని కూడా పూజిస్తారు, మనిషిని కూడా పూజించడం నేర్చుకున్నారు. మనిషికి అభిమానం నుంచి అతి భక్తి ఎక్కువైపోయి మనిషిని పూజించడానికి అన్నా మీకోసం మా ప్రాణం ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారు? అన్న ఊపిరి పోసాడా? అయ్య ఊపిరి పోసాడా? అమ్మ మీకు అభిమానం అని గుడి కడుతున్నారు సినీ యాక్టర్స్ కి. ఆవిడేమైనా ఊపిరిచ్చిందా? గాలి ఇచ్చిందా? ఆహారం ఇచ్చిందా? నీ పోషణకి ఏమైనా సెటిల్మెంట్లు చేశారా? నీకు ఫుడ్ కావాలని, నీకు గాలి కావాలని నీకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎవరు? నువ్వు ఈ భూమి మీదకి రాకముందే, నిన్ను సృజించక ముందే దేవుడు అలసిపోయేంత ప్రణాళిక పెట్టుకొని 6 దినాల పని జరిగించి నీ కొరకు ఏర్పాటు చేసిన తర్వాత నిన్ను పుట్టించారు. అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టి నీకిష్టమైంది, నీ కంటికి కనపడింది జంతువుల నుంచి, సర్పాల నుంచి, చతుష్పాద జంతువులు, 4 కాళ్ళ జంతువులను కూడా పూజించడం నేర్చుకున్నారు. ఐగుప్తులకి, ఇశ్రాయేలీలకి అరణ్యంలోనికి రాగానే వాళ్ళు వెళ్ళి మోషే గారు కొండెక్కిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఒక దూడని చేసుకోవాలని ఐడియా వచ్చింది చెప్పండి? అక్కడ ఆచారాలను మోసుకొని వచ్చారు కాబట్టి దూడలని, పశువులని పూజించడం ఈజిప్షియన్ యొక్క కల్చర్, సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో వీళ్ళు చెవులకి పెట్టుకున్నవి, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ గోల్డ్ అంతా తీస్తే వాళ్ళకి వచ్చిన రూపం ఏంటంట? దూడ. నిన్ను దూడంటే ఒప్పుకుంటావా? దూడలా తింటున్నావంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? దేవుడు దూడ ఏంటండి? కోపం రాదా దేవునికి? నువ్వు దూడలా ఉన్నావు అంటేనే మనిషి భరించలేడే. దూడగా ఉన్నావు నాయన, నువ్వు మమ్మల్ని ఏలేవాడివి, నీకు ఇది ఆకారం అని మనిషి దేవునికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఆ ఆకారం ఒక పశు రూపం అయితే దేవుడికి కోపం రాదా? అలాంటి వారిని ఏమన్నాడో తెలుసా దేవుడు? నలిగిన రెల్లు నీవు. అలాంటి నలిగిన రెల్లు లాంటి ఐగుప్తుని నమ్ముకున్నారే మీరు. మీ చేతితో గుచ్చుకున్నట్లే మీరు కూడా ఏంటంటే అన్యులతో కలిసిపోయి, అన్యుల్ని ప్రేమించండి అంటే అన్ని సాంప్రదాయాలు కూడా ప్రేమించేసుకొని నువ్వు నేను బాయ్ బాయ్ అనుకుంటూ బ్రతికేస్తాము. ఎవరు చెప్పారు నీకు? అన్యులతో కలు. అందుకే యాకోబు పత్రికలో కూడా ఏమన్నాడంటే, చెడు ప్రవర్తన కలిగిన వారిని ప్రేమించు, చెడును దూరంగా పెట్టు. అంటే ఆ చెడులో చెడు అయిపోయి నువ్వు అసలు ఒక భక్తిపరుడు అని మర్చిపోయి నీ ఇష్టానుసారమైన జీవితం దేవునికి ఇష్టమని, ఏమిటంట? నీకు ఇష్టమైన జీవితం, నువ్వు సేఫ్గా, నువ్వు అనుకూలంగా, నువ్వు సుఖంగా బ్రతకటానికి ఏ విధమైతే ఫెసిలిటీలు చేసుకొని అది ఆ విధానంలో వచ్చి దేవుణ్ణి పూజించడమే గొప్ప అని నేర్చుకున్నాం. సో ఐగుప్తుకి కలిగినట్లే నీకు కలుగుతుంది అన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను ఏమవ్వదు? చాలు, నిలవదు.
ఇది ఎప్పుడు చెప్పాడండి? పాత నిబంధనలో మంచి జ్ఞాని చెప్పాడు. నువ్వు అనుకుంటావు ఆయన చెప్పేది ఏముంది, నా స్వతహాగా నేను వెళ్ళి పూజించిన విధానంలో నేను పూజించి ఆయన్ని నేను ఏం చేయలేను, నేను చక్కగా ఆయన్ని మెప్పించలేనా? ఏంటి నీ జీవితం? ఒక ఎథికల్ లైఫ్ లేని, ఒక సూత్రాల ప్రకారం నడవని. అంటే దేవుని యొక్క సూత్రాలు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, వాటి ప్రకారం నడుచుకోకుండా లోకంలోకి వెళ్ళి నీ ఇష్టమైనటువంటి లోకపరమైన ప్రతి స్వాతంత్రతను నువ్వు అనుభవించేసి ఇక్కడికి వచ్చి, నాయన నేను నీ గుడికి రావడం గొప్ప కదా, నా సాంప్రదాయం ఏదైతే ఏంటి, నీ లోకంలో బ్రతికిన విధానం ఏదైతే ఉంది, నీ దగ్గరికి వచ్చాను కదా, అది చాలదా నీకు? ఐగుప్తీయుల యొక్క హృదయ ఆలోచన లాగానే నీ ఆలోచన ఉంది. కుక్కని ప్రేమించడం మనకు కూడా తెలుసు కదా. కప్పలకి పెళ్లిళ్ళు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు ఈ కల్చరు? కప్పలకి పెళ్లిళ్ళు చేస్తే వర్షాలు వస్తాయా? దేవుడు తలుచుకుంటే వస్తాయా? చెప్పండి. కప్పకు నోరు ఉందా? కప్పకి ఒక మ్యాజికల్ స్ట్రెంగ్త్ ఉందా? అవి మేఘాలని వర్షాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు మాకు పెళ్లి చేస్తే మేము హ్యాపీగా వర్షాన్ని కురిపించగలమని చెప్పగలిగేంత క్యాపబిలిటీ ఉందా అసలు వాటికి? ఉంటే కప్పలకి అంత తెలివి, అంత జ్ఞానం, అంత శక్తి ఉంటే మీకంటే సౌకర్యమైన జీవితం వాటికి కదా పెంచుకుంటాయి. అవి కదా మంచి బిల్డింగ్ లో ఉంటాయి. వర్షం పడకముందు బ్యాక్ అంటే ఎందుకు వస్తాయి? ఈ మధ్య ఒక వార్త కూడా విన్నాను. పెళ్లి చేసిన కప్పలకి విడాకులు ఇప్పించారంట, ఎందుకంటే వర్షాలు అధికమైనవి. మనిషి చూడండి విపరీతమైన జ్ఞానం. అందుకే అంటున్నాడు, మీ వివేచన ఎలాంటిదంటే అయితే పెళ్లి, కాదంటే చావు టైప్ లాగా కావాలని పెళ్లి చేసేది కప్పలకి మీదే, వద్దొద్దు వర్షాలు ఎక్కువైందని ఆ కప్పలకి విడాకులు ఇచ్చేది మీరే, కుక్కలకి పూజించేదే మీరే. ఆ కుక్కలు మనకి హాని కలిగిస్తున్నాయని కోర్టు ద్వారా సెషన్స్ తెచ్చుకొని వాటికి ఫుడ్ పెట్టిన వాడు కూడా నేరస్తుడని చెప్పుకునేది మనమే. నక్కల్ని పూజించేది మనమే, సర్పాలను పూజించేది మనమే. ఆ సర్పం కనబడితే దాన్ని కొట్టేదాకా చంపేదాకా వదలని జాతి మనమే. ఏంటండి మన భక్తి? ఏంటండి మన పూజ? ఈ మన భక్తి విధానాలు, మన యొక్క ఆచార వ్యవహారాలు ఏ విధానంలోకి వెళ్తున్నాయి? అబ్బో మనమేమన్నా తక్కువ తిన్నామా, ఎవరి గురించో చెప్తుందిలే అనుకుంటున్నారేమో. మన భక్తి అసలు విగ్రహారాధనే ఉండకూడదు కదా క్రైస్తవ్యంలో. మీకు జపమండలు, జపతడలు, ఇంకేవేవో వచ్చినాయి కదా. ఏవో మంత్ర రేకులు ఉన్నట్టు మనకు కూడా వాక్య రేకులు కూడా వచ్చినాయి కదా. మిమ్మల్ని ఎవరు తాళ్ళు కట్టుకొని తిరగమన్నారు? మిమ్మల్ని ఎవరు మణికట్టుకి ఏదో కట్టుకొని తిరగమన్నారు? ఇంకా చెప్పుకుంటే మీరు భరించలేదు. యేసు ప్రభు వారినే ఒప్పుకోనివ్వలేదు. మాలలు అంటారు, జడలు అంటారు, వ్రతాలు అంటారు, ఏమి చేయటం లేదండి. అన్యులకు చేసినట్లుగా నాకు చెయ్యవద్దు అన్నాడా లేదా? ఆయన అంటేనే ప్రత్యేకం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనకి సపరేట్ గా చేయాలి. మా భక్తితో చేయమంటారు? నో. నువ్వైతే మానవ ఆలోచనతో అవసరమైతే బాగా పూజించేస్తావు, అవసరం లేకపోతే ఆయన సన్నిధికి వెళ్ళకపోవడం వల్ల లాభం లేదు కదా, నష్టమేం జరగదు కదా. ఏం లాభం ఉంది? వెళ్తే ఏం లాభం, వెళ్ళకుండా ఉంటే ఏం లాభం? ఆ లాభాన్ని ప్రతి సెకను అనుభవిస్తున్న నీకు ఆయన ఇచ్చే లాభం ఏమిటో తెలియక ఆయన సన్నిధిని మిస్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అందుకే చాలా సంగతులు చెప్దామనుకున్న వినేవారి మనస్తత్వం మందమైపోయిన తర్వాత విశుద్ధపరచడం కష్టమైపోతుంది. కానీ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, వినేవాళ్ళు ఉన్నా లేకపోయినా, ఆసక్తి కలిగిన వారు ఉన్నా లేకపోయినా నా మాటను నువ్వు ప్రొక్లైమ్ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పటికీ మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని తరపు నుంచి వచ్చిన వాడే. ఆయన ఐగుప్తు లాంటి సాంప్రదాయాలు మీరు కలిగి ఉంటే వాటిని వదులుకోమని నిర్భయంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. మనసులో క్రిస్మస్ చేద్దాం, ఈస్టర్ చేద్దాం, ఫ్రైడే చేద్దాం. ఫ్రైడేలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు పండగల. ఆలోచించండి. క్రీస్తు పునరుద్ధానం కలిగి ఉండటము పండగ, భక్తి మార్గమా? అది నీకు ఎందుకు ఆయన క్రూసిఫై అయ్యారు అనేది నీకు విదితం అవ్వలేదా? పండగ కంటే మించింది కదా అది.
దాన్ని ప్రతిరోజు అనుభవించాల్సిన నీవు ఏదో ఒక రోజు దాన్ని క్రియేట్ చేసి నువ్వు కూడా అన్ని ఆచారం ప్రకారం బ్రతికి తీరాలని ఒక స్టాటిస్టిక్ ఫిగర్ల వైపు నువ్వు కూడా ఆకర్షింపబడిపోతే నిన్ను బ్రతికించాలా, నీకు ఇంకా ఆయుష్నివ్వాలా, ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పాలి, ఎన్నిసార్లు గద్దించినను మారని వాడు హఠాత్తుగా మరణిస్తాడు. బైబిల్ చెప్పిందా నేను చెప్తున్నానా? ఎన్నిసార్లు గద్దించాలి, ఎన్నిసార్లు మారమని చెప్పాలి, ఇంకెంత టైం ఇవ్వాలి, ఎన్ని విధాలుగా నీకు బుద్ధి చెప్పాలి, ఏ విధంగా చెబితే ఇంకా నీకు అర్థమవుతుంది. మానవ భాషలోనికి వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా, ఏమంటే దేవుడు ఏ భాషలో మాట్లాడితే వింటాడు? మనకి ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, అన్ని భాషలందు తెలుగు భాష లెస్స కాబట్టి ఆ భాషలో వింటాడా? అన్నిటికంటే కామన్ గా ఎవరికైనా అర్థమైన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి దానిలో ఆఫరింగ్ చేస్తే వింటారా? ఆయనకు కావాల్సింది మనస్సు కదా. ఆ మనస్సు ఆయన ఎరిగి నువ్వు ఏది చెబితే మారుతావో ఆ మాటలన్నిటిని కుదించి నీకు రాసి ఇస్తే మారని నిన్ను ప్రతి సెకను నువ్వు బ్రతికి ఉన్నావనడానికి ఆయన ప్రేమ నీకు మింగిలై నీలో ఉందని గుర్తించలేని నీ శ్వాస నిశ్వాసాలను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోలేదా? పోతే ఏంట్లే అనుకో, నువ్వు ఒక్కసారి ఐసీలోకి వెళ్ళు, ఒక్కసారి నీకు ఆక్సిజన్ మాస్క్ పెట్టిన తర్వాత నీకు అప్పుడు అర్థమవుతుంది ఆయన ఇచ్చిన శ్వాస విలువ. ఇప్పుడేముంది, నీకు తెలియట్లే, నీకు తెలుసుకునే విధంగా కూడా లేకుండా, అసలు నువ్వు ఇబ్బంది పడకుండా నువ్వు రెస్పిరేషన్ తీసుకునే విధంగా నీ శరీర నిర్మాణాన్ని ఆయన ఉంచాడంటే ఆయన ఎంతగా ప్రేమించుంటాడు నిన్ను, ఎంత బాగా నిన్ను ప్యాంపరింగ్ చేసుకొని ఉంటాడు ఆయన. అది గమనించకుండా మనుషుల పట్ల అభిమానం, మనుషుల పట్ల పూజా విధానం, ప్రకృతిని మొత్తాన్ని పూజించాలనే ఒక గొప్ప అతి దేవతారాధన భక్తి, ఇవన్నీ మనలో తెలియకుండా వచ్చేస్తాయి. అందుకనే ఒక మాట చూపిస్తాను. 7వ వచనంలో చూడండి, 36వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఏమంటున్నారో చూడండి. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పదరేమో. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకుంటున్నాం తెలుసా? మా దేవుడు ఎవరో తెలుసా? యెహోవాని మీరు చెప్తారేమో సరే, ఏ యెహోవా గురించి మీరు మాట్లాడుతున్నారు? యెరూషలేమునందు ఈ బలిపీఠమునంత మాత్రమే ఇశ్రాయేలీయులకు కూడా చెప్పినట్టు దేవుడు మనకు చెప్తున్నాడు. యెరూషలేములో ఎవరైతే దేవుణ్ణి నేను అని పరిచయం చేసుకున్నాడో, ఆయన పేరు మీద ఒక బలిపీఠం కట్టారో, ఆ బలిపీఠం యొద్ద ఉన్న వారినైనా ఆ యెహోవానే నమ్ముతున్నారా? దేవుడంటే ఒక్కడినే, నేనే దేవుడిని, నేను తప్ప ఎవరూ లేరు, అల్ఫా నేనే, ఓమేగా నేనే, ఆది నేనే, అంతము నేనే అన్నాను కదా అని నీకిష్టమైన భక్తిని చూపించి నువ్వంటూ నీకు ఒక ప్రత్యేకమైన బలిపీఠాన్ని, అంటే నా బలిపీఠం ఎట్లా ఉంటదంటే అతిగా కీర్తించి అతిగా ఎక్కువగా పాడి స్తుతించేస్తాను. అవుతుందా? అసలు దేవుడు ఏమన్నాడండి? ప్రభువా ప్రభువా అని పిలిస్తే పలికేస్తానన్నాడా? పిలిస్తే పలికేస్తానన్నాడా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి రాడు, కానీ అది చిత్తము ఇష్టము అది చెయ్యలేక మానవాళి మొత్తం తప్పిపోయింది. నేను కేవలం నీకు ఊపిరిస్తే ఆయన వల్ల బ్రతుకుతున్న మనము ఆయనకి ఇష్టమైనట్టు చేయలేకపోతున్నామా? ఇది మనిషి విర్రవీగుతున్న దుష్టత్వం. ఆయన అనుకున్న విధానంలో చేయకపోవడమే విర్రవీగుతున్న దుష్టత్వం కలిగి ఉండటం. ఈ దుష్టత్వాన్ని కలిగిన నీవు వాక్యం మనసులోనికి వెళ్ళదు. ఒకవేళ ఇక్కడికి వచ్చినా నాకేం అవ్వదులే, ఎలా ఉంటుందో చూపిస్తాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయానికి రండి. 19వ వచనం. 29వ అధ్యాయము. అట్టి పనులను చేయువాడు
ఈ శాపవాక్యములను విన్నప్పుడు ఎట్టి పనులు ఆయన ఏదైతే చేయొద్దన్నాడో, ఏ పనులైతే మీరు కుటుంబాలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆ 29వ అధ్యాయం అంతా చదువుకోండి. మీరు వింటే ఇలా బాగుపడతారు, వినకపోతే చాలా రోగాలు మిమ్మల్ని చుట్టుముట్టుకుంటాయి అని దేవుడు చెప్తే, అట్టి పనులు లక్ష్య పెట్టి దేవుడి మాట వినకుండా ఉంటే ఈ శాపవాక్యాలు వింటాడంట. ఏమని? మీరు ఇలా ఉంటున్నారు, సో మీరు జాగ్రత్త పడకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షించేస్తాడు, నరకంలో పడేస్తాడు. ఇవన్నీ శాపమైన వాక్యాలే కదా, ఎప్పుడు హెచ్చరింపబడే మాటలు కదా. మిమ్మల్ని మీకు ఎలా చెప్పాలంటే వాక్యాన్ని డివైడ్ చేయాలి. మీకు ఆశీర్వాద వాక్యాలు ఉన్నాయి, వాళ్ళ రండి. ఇదిగో మీకు రాకడ గురించి వార్తలు ఉన్నాయి, రండి. ఇదిగో మీకు పునరుత్థానం గురించి వార్తలు ఉన్నాయి, రండి అని చెప్పాలి. కానీ ఏమని చెప్తుందంటే బైబిల్, అట్టి పనులు చేయవాడు ఈ శాపవాక్యాలు విన్నప్పుడు మద్యము చేత దప్పిక తీర్చుకుందాంలే. ఏంటంటే దేంతో దప్పిక అండి? దప్పిక ఎలా తీరుతుందండి? వాటర్ తాగడం వల్ల కదా దప్పిక తీరేది. మనుషుల విర్రమీగుతున్న దుష్టత్వంతో దప్పిక ఎలా తీర్చుకుంటారంట? మద్యం తాగేసి తీర్చుకున్నాం. ప్రపంచమంతా మత్తులో మునిగి తేలుతుంది తెలుసా. దప్పికైతే తాగాల్సింది వాటర్, అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. మద్యం దేవుడు ఇచ్చారా? మద్యం మనిషి చేసుకున్నాడా? దేవుడు మనుషులను యథార్థంగానే పుట్టించాడు. కానీ వివిధ తంత్రాలు ఎవరు కల్పించుకున్నారు? వాడికి ఇష్టం. తంత్రంలో, మ్యాజిక్ లో బతకడం అంటే మనిషికి చాలా ఇష్టం. నిజాన్ని చెప్పామంటే ఆ మనిషి భరించలేడు. పైగా ఏమంటాడంట? దప్పిక అవుతుంది కాబట్టి మద్యంతో తీర్చుకుందాము. నేను నా హృదయ కాఠిన్యంతో ఎంత నడుచుకుంటున్నా, నా హృదయంతో నేను రాను, నేను చెయ్యను. ఏంటంట? అది గుడికి రాకపోతే, వస్తే ఏంటంట, రాకపోతే ఏంటంట అని నీ హృదయ కాఠిన్యంతో నడుచుకొని చుండినను. నా హృదయ కాఠిన్యంతో నాకు నడుచుకున్నా నాకేమవుతుంది? క్షేమంగానే ఉన్నాను కదా. మద్యం తాగుతున్నాను, దప్పికైతే తెలుసా. నేను నా హృదయం మీరు రమ్మంటే నేను రాను, అయినా నేను బతికిలేనా? మన క్వశ్చన్స్ ఇలా ఉంటాయి తెలుసా. తప్పు చేసినా నేను ఇంకా బతికే ఉన్నాను తెలుసా. ఏంటి మీ మాటలేంటి? శాపకష్టమైన మాటలు చెప్తారేంటి అని అంటారంట. నాకు క్షేమమే కలుగుతుంది, నేను ఆశీర్వాదం నొందినోండి తెలుసా. చాలా మంది మారని నాయన, చాలా మందికి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్స్ ఇలాగే ఉన్నాయి. మేము ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్, మాకు జరుగుతుంది సుఖంగా. అదే అంటున్నారు, వాళ్ళ హృదయ కాఠిన్యంతో ఈ మాట అంటున్నారంట. అయితే మీరు గుర్తు పెట్టుకోని క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన మామూలు హీరో కాదు, సుప్రీం ఆఫ్ ది సుప్రీం. ఆయన ఏమంటున్నారు? యెహోవా వానిని క్షమింపనొల్లడు. క్షమ ఇస్తానన్న ఆయన నీ హృదయ కాఠిన్యం బట్టి ఒక మాట చెప్పేశాడు, క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల పాట మిడిల్లోకి వచ్చాం. అట్టివాడు హృదయ కాఠిన్యం కలిగిన వాడు మీలో ఉన్న ఎడల నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుషుని మీద పొగ రాజుకుంది. ప్రపంచం మొత్తం పొగలో ఉంది. అంటే మనుషులందరూ హృదయ కాఠిన్యంలో ఉన్నారు. ఎవ్వరు ఆయన గురించి సీరియస్ గా లేరు. కుదిరితే చెప్దాం, కుదిరితే విన్నాం, కుదిరించుకొని మనల్ని మనం శ్రమ పెట్టుకోనైనా ఆయన కొరకు నిలబడదామన్న వాళ్ళు ఎవరో చూపించండి. దేవుని కొరకు బ్రతకటానికి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అంటే మేము ఏది వదులుకోము. ఈవెన్ ధనాపేక్ష మిమ్మల్ని శిక్షలోనికి, ఉరిలోనికి తీసుకెళ్ళిపోతుంది. అసలు ధనము అనే అపేక్ష మీకు వద్దు అంటే మనుషులు ధనం వెనక పరిగెడుతున్నారు. అది లేనిదే పని జరగదు కదా అని తిరిగి మనకే క్వశ్చన్ వేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నేను కదా నిన్ను పోషించుకునేది. మీరు యజమానులు ఎవరినిగా ఎంచుకుంటున్నారు? ధనాన్ని ఎంచుకుంటున్నారా, నన్ను ఎంచుకుంటున్నారా? ఒక వరలో 2 కత్తులు మీరు 2 పెట్టుకొని తిరుగుతున్నారు. తెలివిగా, అతి తెలివితో. నాయన నువ్వే నాకు దిక్కు అని బ్రతికి చూడండి. మిమ్మల్ని ఆయన పోషించుకునే విధానానికి ముందు మీరు ఆశ్చర్యపోయి సాక్షాత్తులుగా ఉంటారు.
మీరేం చేస్తున్నారంటే ఆయన యొక్క ఓర్పుని పరీక్షించే వారిగా ఉన్నారు. దేని వల్ల తెలుసా? హృదయ కాఠిన్యము వల్ల. అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథంలోని 29వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. 29వ అధ్యాయము 11వ వచనం. దీనినంతటిని గుర్చిన ప్రకటన గూఢమైన గ్రంథం. ఈ విషయాలు మీ హృదయము ఒక కాఠిన్యంతో ఉంది, అది జబ్బుతో ఉంది, దానికి మార్పునిస్తాను, దానికి క్షమాపణ ఇస్తాను. అది మీరు మార్చుకుంటేనే నా దగ్గరికి వస్తారు. అది మార్చుకుంటేనే మీకు పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరిని దేవుణ్ణి చూడలేరు. హృదయం ఘోరమైన వ్యాధి, ఇలాంటి సంక్షిప్తమైనటువంటి విషయాలను కలిగిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. ఈ గ్రంథము ఎలా ఉందట? గూఢంగా ఉందట. అందుకే మీకు ఇంట్లో ఉంటే అర్థం కాదు, సమాజంగా కూడుకోవడం మంచిది. అది మీకు మేలుకరమైంది. మీరు మేలుకరమైనది చేయమంటే మీరు భజన చేస్తారేంటి? వాక్యం చదవరా? వాక్యం వద్దా? వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండాలి అని కదా బైబిల్ చెప్పింది. మరి ఎందుకు అనవసరమైన గోలలతో మిమ్మల్ని మీరు అతి దేవతారాధన చేసి చూపిస్తున్నారు? మీ భక్తి దేవునికి తెలియాలంటే మీ హృదయాన్ని కదా ఆయన చూస్తారు, మీ నోటి స్తుతులను కాదు కదా చూసేది. అయితే ఏమన్నాడట? ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని అక్షరము తెలిసిన వానికి అప్పగించిన అతడు నా వల్ల కాదన్నాడంట. చదువుకున్నాం కదా అని విర్రవీగిన దుష్టత్వంతో కనుక మనం బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ చదవాలి అంటే మనసు ముఖ్యం, హృదయం ముఖ్యం. మనము ఏ విధంగా అయినా సరే తెలివిని, ఈ లోకపు తెలివిని కనుక ఉపయోగించి బైబిల్ని చదివితే బైబిల్ అర్థం కాదు, అందులోని మాటలు అర్థం కాకపోగా దేవుడే నీకు అపార్థం అవుతారు. అందుకే చాలా మంది ఆయన అపార్థం చేసుకొని బైబిల్ అంటే తప్పుల తడక అని చెప్తున్నారు. కాదు కాదు, అది దేవుని పుస్తకం. అందుకే ఏ గ్రంథానికి లేని పేరే పరిశుద్ధ గ్రంథం. మనిషి చేసిన ప్రతి పాపాన్ని ఓపెన్ గా రాయించి, ఇలా చేశారంటే మీరు చస్తారు, ఇలా ఉన్నారంటే నా దగ్గరికి రారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని శిక్షించేస్తాను, మిమ్మల్ని బాధ పెడతాను అని చెప్పాడే కానీ మీరు తెలియని అజ్ఞాత భక్తుడుగా నాకెంతో కొంత పరిహారాన్ని చెల్లించేస్తే మీ మొక్కులన్నిటిని తీర్చేస్తానని చెప్పాడా? ఏ దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు? ఎవరిని ఆశ్రయించారు? మీరు నమ్ముకున్న దేవుని గురించి, ఆయన కాఠిన్యమైనటువంటి కఠినమైన ఆ నియమాల గురించి మీకు అవగాహన కలగాలి అంటే నిగూఢమైన ఈ పుస్తకంలోనివి చదవాలి. చదువు వచ్చిన వాడికి ఇవి అర్థం కావు. మరి ఏం చేయమంటావయ్యా అంటే, చదవమని చెప్పిన అర్థం కాని నీకు ఏం చేస్తావో తెలుసా? 13వ వచనంలో, ఈ ప్రజలు చదవలేక చదివినా తెలివి ఈ లోక జ్ఞానంతో ఆలోచించారు కనుక ఏం నేర్చుకున్నారో తెలుసా? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు. ఏమ్మా వస్తున్నా? వచ్చేస్తున్నాయి గారు. ఎలా వస్తున్నావమ్మా? ఏముంది గారు? బైబిల్ పెట్టుకుని వచ్చేస్తున్నా. బైబిల్లో ఎసెన్స్ నాకేం సంబంధం లేదు, బైబిల్లోని పద్ధతులు నాకు అనవసరం. నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను, ఏం చేయాలో అది చేస్తాను, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాను. సమాధానంగా ఉండను, అసమాధానం నా జీవితంలో వెళ్తుంది, విర్రవీగుతున్న దుష్టత్వం నాలోనే ఉంటది. ఇవేమి మార్చుకునే గారు? నోటి మాటతో నువ్వు చెప్పావు కాబట్టి గుడికొచ్చాను. విన్నారా ఈ మాటలు? చాలా మందిని అడిగితే లేదా మీరు చెప్పారు కాబట్టి వచ్చాను. నేను ఎవరి కోసం వచ్చావు? నీ ఆత్మ కాపుదల కోసం, నీ ఆత్మ రక్షణ కోసం రమ్మన్నారు. ఎవరికి లాభం ఉండదు. పిలిచిన వారికి లాభం ఇక్కడ లేదు సరికదా, నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అందుకే మీరు శ్రమకు లోనైనప్పుడు పచ్చి మానుకేలా జరిగింది కాబట్టి మీరేమి ఇబ్బంది పడకండి అని బైబిల్ ముందే చెప్తుంది. అందుకే అంటున్నాడు, మీరు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏం చేస్తున్నారంట? పెదవులతో ఘనపరచడం నేర్చుకున్నారు. అంటే హృదయంలో ఏం రాదా? హృదయంలో నుంచి నీకు గనక ఆయన ఘనపరిచే విధానం తెలిస్తే మౌనమే నీ మాట అవుతుంది. అర్థమవుతుందా? ఆయన దగ్గర మనం ఏం మాట్లాడలేమండి. ఎందుకంటే మాట్లాడిన ప్రతిసారి ఒక క్వశ్చన్ ఎదురవుతుంది, ఇంకేం మాట్లాడునైనా నీ ఎదుట నేను మౌనినై ఉన్నాను. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నిన్ను చూడగానే చచ్చిన వాళ్ళు పడిపోయినట్టు పడిపోయాను నాయన. ఈ అనుభవ జ్ఞానం లేదు కదా మీకు?
అందుకే మీకు గనక అనుభవ జ్ఞానాన్ని రప్పించడానికే యెహోవా ఏర్పాటు చేసిన దినమే ఇది. మీరు అనుకొనని గడియలో ఆయనకు వచ్చేస్తాడు గనకనే మిమ్మల్ని ప్రిపేర్డ్ గా ఉండమన్నాడు. అందుకే అన్నాడు, మీరు పెదవులతో ఘనపరచడం ఎంతసేపు అయినా కనపరుస్తావు తెలుసా. పెదవులతో కనపరచాలంటే అలుపు రాదు, ఆయాసం రాదు, ఇంకా ఉత్సాహంగా పాడతావు, కనపరుస్తావు. పెదవులతో కనపరచమని ఆయన చెప్పాడా? ఇంకేమంటున్నాడు, తమ హృదయము, ఈ పెదవులతో కనపరిచే వారి హృదయం ఎట్లా ఉందట? అతి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? అతి దూరముగా చేసుకున్నారు. అసలు వాళ్ళు భక్తి చూపించే విధానము ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు అనుకుంటున్నారు? వారు నా ఎడల చూపు భయము, భక్తి, మానవుల విధులు, మనుషుల కల్పించిన పద్ధతులను వారు దేవుని ఉపదేశం. ఇది గణపరుద్దాం రండి, గణపరుద్దాం రండి. ఏంటి మీరు ఘనతను తెచ్చేది? మీ క్రియల వల్ల కదా ఆయన ఘనత తెచ్చేది. మీ క్రియలు లేని జీవితం, విశ్వాసము మృతమైపోయింది కదా. ఇంకా పెదవులతో గణపరిచి ఏం సాధిస్తారు? ఇప్పటికైనా మారరా? సమయం అయిపోయింది. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నామే. మనుషులే మనుషులకి హానికరమైన వారుగా ఉన్నారే. మరి ఏమిటి మీరు నేర్చుకుంటుంది? ఇంకా పెదవులతో గణపరిస్తే అఫ్ కోర్స్ మనం గణపరచకుండా ఉండలేం, నిజం ఇది. కానీ ఆయన గురించిన పూర్తి అవగాహన కనుక నీకు తెలిస్తే మౌనం పాటిస్తూ, అదే ఆయన చెప్పాడు, నా సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండు, నేను మాట్లాడతా, నువ్వు విను అన్నాడు. చేస్తున్నారా ఈనాటి ప్రజలు? ఆరాధన పేర్లతో మనుషులు ఎంత విచ్చలవిడితనానికి వెళ్ళిపోతున్నారంటే ఏడుపు వస్తుంది. నాయన ఎలాగ వీళ్ళని మార్చాలంటే వారిని మార్చలేము. ఎందుకంటే వాళ్ళ హృదయము కఠినమైపోయింది. వాక్యానికి చోటు ఇవ్వట్లేదు నాయన. వాక్యం లేని చోట నువ్వెలా ఉంటావు నాయన అంటే నేను ఉండలేదు గనకనే వారు పెదవులతో కనపరచడం నేర్చుకున్నారు. మీకు కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో టేబుల్ తీసుకుంటున్నారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పెదవులతో కనపరిచేసి నన్ను మెస్మరైజ్ చేసి నన్ను మైమర్పించేద్దామని అనుకుంటున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగవు. నేనేమన్నా ఈజిప్షియన్స్ పూజించే దేవతా దేవుడిని అనుకున్నారా? కప్పని అనుకున్నారా? పాముని అనుకున్నారా? లేకపోతే పిల్లిని అనుకున్నారా? ఏమనుకున్నారు నన్ను? నేను భయంకరమైన దేవుణ్ణి. నా చేతిలో పడటం భయంకరం, అతి భయంకరం. హెబ్రీ పత్రికలో ఉంది. అందుకే మనుషుల మీద ఆయన పొగ రగులుకుంది. వాళ్ళు మనుషుల పద్ధతులను బట్టి నేర్చుకున్నాను అంటున్నాడు. అందుకే నేను ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 20వ కీర్తన ముగింపుకు వచ్చాను చూడండి. కీర్తన 20వ కీర్తన 7వ వచనం చూడండి. దేని పట్టండి? మాకు BMW కారు ఉంది, మాకు రేంజ్ రోవర్ ఉంది, మాకున్న ఈ కారులు, మాకున్న రాయల్ ఎన్ఫీల్డ్, ఇవే కదా. అప్పుడంటే రథాలు, ఇప్పుడంటే అసలు బెంచ్ కారు, ఈ కారు, ఆ కారు. ఏ కారులు ఉన్నా కానీ, ఏ గుర్రాలు ఉన్నా కానీ వాటి మీద మీరు అతిశయపడటం మానేయండి. మీరేంటంటే గుర్రాలు ఉన్నాయో, లేకపోతే బళ్ళు ఉన్నాయో, ఇళ్ళు ఉన్నాయో, లేకపోతే మాకు బంగారం ఉందో, వీటన్నిటిని బట్టి అతిశయించకండి. మరి దేనిని బట్టి అతిశయించాలి? అతిశయపడువారు మనమైతే ఇక్కడికి వచ్చిన వారిది బ్లెస్సింగ్ లైఫ్. ఈ మాటలు వింటున్న వారిది దేవుడు ఏర్పాటు చేసుకున్న దినంలో మీకు ఈ మాటలు వినపడటం మీరు చేసుకున్న అదృష్టం. వన్ ఫైన్ డే ఒక రోజు నువ్వు విన్నాను, ఈ మాటలు రియలైజ్ అయ్యాను, నేను మార్పు చెందాను అని మరణం తర్వాత జ్ఞాపకం చేసుకుంటే లాభం లేదు. ఇప్పుడే, ఈ క్షణమే అనుకూల సమయం. అందుకే దేవుడు తన బూరను మ్రోగిస్తూనే ఉన్నాడు, తన ఘంటికలతో నీకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. మనమైతే దేవుడైన యెహోవాను బట్టి, దేవుడైన ఉన్నవాడైన దేవుని బట్టి అతిశయపడదాం. ఎందుకంటే ఈయనను దాటి మన ఉనికి లేదు. ఎక్కడికి వెళ్ళగలం? ఎలా బ్రతకగలం? ఆకాశంలో ఉండలేమని తెలుసు, భూమిలోనూ ఉండలేం, భూమి క్రింద ఉండలేం, సముద్రంలో ఉండలేం. ఎక్కడికి పోయినా నేను ఉంటానని చెప్పిన ఆయనకి మనము ఆయనే దిక్కు, నీవే శరణమని మొక్కాల్సిందే.
అందుకే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన అని చెప్పుకోవాలి. నిన్ను జ్ఞాపకం చేసుకోవడమే నా అతిశయం. రాజులను బట్టి కాదు, రథాలను బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, మన దేన్ని బట్టి అతిశయించకూడదు. ఆయన జ్ఞాపకం చేసుకోవడమే మనకున్న అతిశయం. దీన్ని బట్టి ఆనందించేవారు ఎంత ధన్యులండి. దీన్ని ఆనందించకుండా మిస్ చేసుకున్న వాళ్ళు అంతకంటే అపరాధులు. అందుకని ఒక మాట చూపించేసి ముగించేస్తున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయం చూడండి, 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే. ఏంటంట? యెహోవా వాక్కు ఇదే. లోబడని పిల్లలకు, లోబడని పిల్లలకు సింపుల్ అయినండి, లోబడలేదు, హృదయ కాఠిన్యం. ఏమైంది? నేను క్షేమంగా ఉన్నాను కదా అన్న వాళ్ళకి దేవుడు ఒక్కలేని ఆన్సర్, మీరు లోబడాలి, లోబడి బ్రతికి తీరాలి. ఆ లోబడే విధానం మీకు తెలియాలంటే ఇదిగో లోబడి, దేవుని మాటకు లోబడి ఈ లోకంలో బ్రతికిన ఒక అవతార మూర్తి, అవతారం కాదైనా మనుష్య రూపంగా వచ్చిన ఒక దేవతామూర్తి కన్నా ఎక్కువ కెపాసిటీతో మనిషిలా బ్రతికి ఉండి చూపించొచ్చు అని నేర్పించిన ఆ దేవాది దేవుడే యేసు ప్రభువారు. ఆయన చెప్పాడు, నా శరీరము రొట్టెగా, నా రక్తము మీరు తీసుకున్న ద్రాక్షరసంగా మీరు ఇమాజిన్ చేసుకొని నేను ఎలా బ్రతికానో మీరు చేసి చూపించండి. అనుభవ జ్ఞానానికి రండి అంటే ఏమంటారు? నువ్వు ఇచ్చిన రోజు లేదుకో. నేను ఏం మిస్ అయ్యాను తెలుసా? నా ఫ్రెండ్స్తో పార్టీ మిస్ అయ్యాను. ఏం మిస్ అయ్యాను తెలుసా? ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలు మిస్ అయ్యాను. ఏం మిస్ అయ్యాను తెలుసా? నా ఫ్రెండ్తో పెట్టుకున్న టేబుల్లో మద్యం మిస్ అయ్యాను. నా ఫ్రెండ్స్తో కూర్చొని పిచ్చా మాటలకు నేను మిస్ అయిపోయాను. ఇవే వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? పిచ్చాపాటి మాటలకు, లోకపరమైన మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు, లోకపరమైన భోగాలకు, సుఖాశక్తులకు మీ శరీరాన్ని అప్పగించేస్తే ఆయన రక్తము, ఆయన త్యాగము మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాదు కదా, చచ్చిన తర్వాత కూడా అర్థం కాదు. అప్పుడు ఎక్కడుంటామో తెలుసా? ధనవంతుడు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఈయన మాటలన్నీ తెలుసు. ధనవంతుడు అంటే ఆయన దగ్గర ధర్మశాస్త్రకు సంబంధించిన విషయాలన్నీ అప్పట్లో ఆ జనరేషన్ కి అతి దగ్గరగా ఉంటాయి. ధర్మశాస్త్ర ప్రకారం అన్నీ తెలిసిన వాడు. కనీసం తన ఇంటి ముందున్న వాడిని గది పట్టించుకొని వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నరకానికి వెళ్ళాడు. రోగం ఉన్న లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఏమీ లేని, రోగమే లేని ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? మీరా రోగాల్ని బాగు చేయమంటున్నారు. నా హృదయ రోగాన్ని తీసివేయండి ఆయన. ఈ శరీరంలో రోగాలుంటే ఏమి, పోతే ఏంటి? కుక్కలు నాక్కుంటే ఏంటి, నాక్కోపోతే ఏంటి? నాకు రొట్టె ముక్క దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి? నా ప్రాణము, నా ఆత్మ నీ వశం కదా అని నమ్మిన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనమే దైవము, ధనం తప్ప ఏది మనం ఈ లోకంలో బ్రతకలేము. ఆడంబరంగా, అతిశయంగా, జీవపు డబ్బంతో బ్రతికి తీరితే తప్ప ఈ లోకం మనకి ధన్యం కాదు అని నమ్మిన ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? తెలిసి తప్పు చేస్తే నేను తీసుకెళ్ళి ఎక్కడేస్తానన్నాడు? లోబడిని వారికి శ్రమ, పాపమునకు పాపము. ఏం చేస్తున్నారు? డబ్బులు కూర్చుకున్నట్టు. అసలు ఒక పాపానికే దేవుడు ఒక్కటి తప్పు చేసిన ఎక్కడికి వెళ్ళాలి మనం? 99 చేసి మంచివి, ఒకటి తప్పు చేసినా నీవు అనీతిమంతుడివే అని చెప్పింది బైబిల్. అలాంటి మనము పాపము మీద పాపము చేసి పాపాన్ని కూర్చుకుంటూ వారు నన్ను అడగక, ఆలోచన చెయ్యక, ప్రతి విషయానికి మనం మన మీదే ఆధారపడటం నేర్చుకున్నాం. అర్థమవుతుందా నాయన? నేను నీలో భక్తిని కొనసాగించాలంటే నేను ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్ముతానంటావేంటి? మనుషులను ఆధారం చేసుకోవద్దంటే ఆ మనిషికి అభిమానం అయిపోతావు, ఈ మనిషికి అభిమానం అయిపోతావు. నువ్వు ఎవరిని నమ్మకూడదనే కదా 66 పుస్తకాలు నీ చేతిలో రక్తాక్షరాలతో కూడిన బైబిల్ని అక్షర రూపంగా నీకు ఇచ్చాను. చదవలేదా? పరిశీలిని శాస్త్రుల్ని యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమడిగాడు? మీరు చదవలేదా? మీరు దైవములని మీరు చదివి ఉండలేదా? చదవలేదు నాయన, అందుకే నేను పొడిచి చంపేశాం, మా కేకలే గెలిచాను. మీరు కూడా, మనం కూడా అలాగే ఉన్నాం. అందుకే ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని పాపాన్ని కూర్చుకోవద్దు, పాపాన్ని వదిలేయండి. మీరు గనక
నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకోటి కూడా చేస్తున్నారు తెలుసా, నా ఆత్మ నియమింపని సంధి చేసుకోవటం ఈజీనే, కానీ కండిషన్స్ వైజ్ సంధి చేసుకోవాలి. అందుకే యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కండిషన్స్ ఒప్పుకోమంటుంది ఇరాన్, ఒప్పుకుంటుందా? అమెరికా ఒప్పుకోవట్ల, అందుకే యుద్ధం ఆగట్ల. మరి సంధి చేసుకొనని ఒక ప్రణాళిక మీ అంతట పెట్టుకొని మీరు వచ్చి నన్ను ఎలా కనబరుస్తారు? సో నా ఇష్ట ప్రకారం నా శరీరం తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవానికి వారసుడు. ఈ వారసుడు భూమి మీద ఉన్నంత కాలం ఆయన చెప్పిన సంధి ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే మీ అంతటి మీరే అపరాధులు. మీలో అందుకే అనేక మంది రోగులు. మీ రోగంతో మీరు పడి చచ్చి మీ విసుగు మీ పాపాన్ని కూర్చుకుంటారో, లేకంటే నాయన మా రక్తము మమ్మల్ని అపరాధులుగా ఇచ్చింది, నీ రక్తం అయితే మమ్మల్ని కాపాడింది, నీ రక్తముతో మేము కడగబడిన మేము నీ కృపాసనమునొద్దకు వచ్చి మమ్మల్ని మేము మార్చుకొని నీ కొరకు బ్రతుకుతాము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని మీరు దేవుని యొద్దకు వెళ్ళండి, బల్ల తీసుకోండి. తీసుకుంటున్నప్పుడు అపరాధులు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సిద్ధ మనసు కలిగిన వారుగా ఉండండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మమ్మల్ని ఎంతో కాచి కాపాడిన, మాలో ఏ కృతజ్ఞత లేకుండా భూమి మీద విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తున్న మా రోజులను మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకనూ మా కొరకు రోజులను ఉంచుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో మారారు అనుకున్న కొద్ది మంది కూడా, ఆ కొద్ది మందిని కూడా మోసం చేయడానికి అపవాది ఎంతగానో ప్రయత్నిస్తుందో ఎరగని మానవ జాతి గుడ్డిగా నాయన ఆరాధిస్తున్నాంలే అని పెదవులతో కనపరచడం నేర్చుకున్నారు. నాయన మేమైతే నిన్ను బట్టి అతిశయిస్తున్నాం. నువ్వు చెప్తే విని మౌనంగా ఉండి మమ్మల్ని మేము సరి చేసుకుంటాం. మేము మంచి వారం కాదని తెలిసే నీ కృపాసనం వద్దకు వచ్చి నాయన మా పాపములను ఒప్పుకొని నాయన మమ్మల్ని మేము నీతిమంతులుగా తీర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. నిమిత్తముగా నాయన మాకు ఈ బల్లని ఆయన ఏర్పాటు చేయించిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మార్చుకుంటున్నాం, కడుక్కుంటున్నాం. నీ ఎదుటకు వచ్చినప్పుడు నాయన పరిశుద్ధముగా తీర్చబడుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచడానికి మీరు ఎంతో నాయన ఖర్చుతో కూడినటువంటి ఆ సదుపాయాలన్నిటినీ మాకు ఇచ్చారు. సదుపాయాలన్నిటినీ అనుభవించిన మేము సోమరితనంగా, నిద్రమత్తులుగా, అపరాధములుగా ఉండకుండా నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని ప్రతి క్షణము గుర్తు చేసుకుని కృతజ్ఞతలు కలిగి నాయన నీ ఎదుటకు వచ్చినప్పటికీ మాలో కల్మషం లేని వారంగా, మచ్చలేని వారంగా నాయన సిద్ధపడే వధువుగా మమ్మల్ని ఉంచమని నాయన మమ్మల్ని అందరినీ నీ చిత్తంలో నాయన జరిగించే వారంగా మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.